నమస్తే అండి, మధు స్పీక్స్ ఛానల్కి స్వాగతం. పంచతంత్ర కథల్లో ఈరోజు ఇంకో కథతో రావడం జరిగింది. ఈరోజు మన కథ ఒక అవినీతిపరుడైనటువంటి రాజు చంద్రసేనుడి కథ అన్నమాట. చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెళ్దామా కథలోకి. ఒక రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ఎంతో క్రూరుడు. అతడు క్రూరత్వానికి ఎందరో మనుషులు పాపం ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రాజ్యానికి అనుకోకుండా కొన్ని కోతులు వచ్చాయన్నమాట. అవి తమ కోతి చేష్టలతో అక్కడ ప్రజలను ఆనందపరుస్తూ ఉండేవి. ఆ విషయం వేగుల ద్వారా తెలుసుకున్నటువంటి చంద్రసేన మహారాజు, ఏమిటి కోతుల ఆటలు చూసి ఆనందపడుతున్నారా ఆ మూర్ఖమైనటువంటి ప్రజలు, వాళ్ళ ఆనందం ఎంతసేపో నేను చూస్తానని తన భటులను పిలిపించి తక్షణమే ఆ కోతులన్నింటినీ కూడా చంపేయమన్నాడు. రాజు చంపమనగానే జాలి దయ లేకుండా ఆ కోతులన్నింటినీ కూడా ఆ భటులు అందరూ కూడా చంపేశారనమాట. ఈ సంగతి ఈ కోతులలో ఒక వృద్ధుడైనటువంటి మేఘసేనుడు అనే కోతికి తెలిసింది. అయ్యో, ఆ రాజు చంపమనగానే ఈ భటులు దయ లేకుండా చంపేయటమేనా, ఆ రాజుతో సహా వాళ్ళందరినీ కూడా చంపి నేను ప్రతీకారం తీర్చుకుంటానని నిశ్చయించుకొని సలహా కోసం తన మిత్రుడైన నక్క దగ్గరికి వెళ్ళాడనమాట. ఆ నక్కేమంది, ఇక్కడికి దగ్గరలోనే ఒక సరస్సులో ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు తప్పక నీకు సాయం చేస్తాడు కనుక అక్కడికి వెళ్ళమని సలహా ఇచ్చింది నక్క. అంతే కదా, ఈ రెండు కూడా చిన్న ప్రాణాలు. ఇవి రాజుతో తలపడి లేదా భటులతో తలపడి పోరాటం కష్టం కాబట్టి ఉపాయాన్ని ఆలోచించాయన్నమాట. ఈ మేఘసేనుడు అనే కోతి సరస్సు దగ్గరికి వెళ్ళి రాక్షస అని పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపు సరస్సులో ఉన్నటువంటి రాక్షసుడికి వినిపించి నీటిలోంచి పైకి వచ్చాడు. అతన్ని చూసినటువంటి మేఘసేనుడు వినయంగా నమస్కారం చేసి, నన్ను మేఘసేనుడు అని అంటారు, నాకు నీ సాయం కావాలి అన్నాడు. ఏమిటి, నా వంటి రాక్షసుని వద్దకి సాయం కోరి ఎవరైనా వస్తారా? నీ ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది. పైగా నా వద్దకు ప్రాణాలకి తెగించొచ్చావంటే దాని వెనుక ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. అదేంటో చెప్పన్నాడు ఆ రాక్షసుడు. అతని మాటలకు మేఘసేనుడు, చంద్రసేనుడు అనే రాజు తన ప్రజలను నానా హింసలకు గురి చేస్తూ ఉంటాడు. నోరు లేని మా వంటి జీవాలను కూడా చంపుతూ ఉన్నాడు. అలాగే నా తోటి వానరాలన్నింటినీ కూడా చంపేశాడు. అలాంటి వాడి పీడను తొలగించడం కోసం నేను నీ సాయం కోరుకుంటూ వచ్చాను అని చెప్పాడు. సరే, అయితే నేను నీ పని చేస్తా కానీ ఒక షరతు మీద చేస్తాను అన్నాడు. ఏంటా షరతు అని అడిగాడు ఈ మేఘసేనుడు. నువ్వు నాకు నరమాంసాన్ని ఇవ్వగలవా అన్నాడు రాక్షసుడు. తప్పకుండా ఇస్తాను. నేను మాయ చేసి ఆ చంద్రసేనుడి యొక్క మూకని ఇక్కడికి తీసుకొని వచ్చి నీ సరస్సులోకి ప్రవేశించేలా చేస్తా. అంటే వాళ్ళ భటులందరినీ కూడా, నువ్వు వాళ్ళందరినీ ఒక్కడిని కూడా మిగల్చకుండా తినేసేయి అన్నాడు మేఘసేనుడు. దానికి ఆ రాక్షసుడు ఆనందంగా ఒప్పుకున్నాడనమాట. ఆ తర్వాత మేఘసేనుడు రాజు వద్దకు వెళ్ళి, ఇక్కడికి ఉత్తర దిక్కునున్నటువంటి ఒక పెద్ద సరస్సు ఉంది, దానిలో ఎన్నో మనులు మాణిక్యాలు ఉన్నాయి. ఆ సరస్సు ఒక గంధర్వుడి యొక్క నివాసం. ఈరోజు పౌర్ణం కాబట్టి ఆ సరస్సుని అంటిపెట్టుకొని ఉంటున్నటువంటి గంధర్వుడు దేవుని యొక్క సేవ కోసం స్వర్గానికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. మీరు ఆ సరస్సులోకి దిగితే మణిమాణిక్యాలన్నీ కూడా మీ సొంతం అవుతాయి. మీరు రాజు కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పి నమ్మకంగా చెప్పాడు ఈ మేఘసేనుడు. ఆ కోతి మాటలను నమ్మేటటువంటి చంద్రసేనుడు ఏం చేశాడు, తన భటులను తీసుకొని సరస్సు దగ్గరికి వెళ్ళి, సరస్సు లోపల చాలా ధనరాశులున్నాయి, మీరంతా కూడా తక్షణమే నీటి లోపలికి పోయి వాటిని తీసుకురండి అన్నాడు. రాజు మాటలు విన్న వీళ్ళందరూ కూడా వెంటనే సరస్సులోకి దూకారనమాట. అలా దూకిన వాళ్ళని దూకినట్టే లోపల రాక్షసుడు ఉన్నాడు కదా, అతన్ని శుభ్రంగా తింటూ ఉన్నాడు. చాలా సమయం గడిచింది. తిని వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళారు, ఎవరు రావట్లే ఎంతకీ కూడా. అప్పుడు ఈ మేఘసేనుడితో అడుగుతున్నాడు ఈ రాజు, మా వాళ్ళు ఇంకా రాలేదేంటి అని. అప్పుడు చెప్తుందనమాట, రాజా, నా తోటి కోతులందరినీ కూడా చంపించావు గుర్తుందా, దానికి ప్రతీకారంగానే నేను ఇదంతా చేశాను. నువ్వు కూడా నాలాగే నీ వాళ్ళందరినీ కోల్పోయి దుంకించాలని నేను ఈ నాటకం ఆడాను. నీ వారందరినీ నీ చేతనే ఈ సరస్సులోకి పంపించాను. ఇందులో ఒక రాక్షసుడు ఉంటూ ఉన్నాడు, అతను ఈ పాటికి నీ వారందరినీ కూడా తినేసి ఉంటాడు. ఇక నువ్వు ఒక్కడవే మిగిలావు.
ప్రాణాలు దక్కించుకొని పారిపో, ఇక నుంచైనా నీ క్రూర బుద్ధిని మార్చుకో అని చెప్పాడు ఈ మేఘసేనుడు. చంద్రసేనుడు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. ఇది అంత మూర్ఖుడైనటువంటి చంద్రసేనుడికి ఒక చిన్న వానరం చెప్పినటువంటి బుద్ధి అనమాట. ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవా మరి.